హాయ్ అండి. ఇలా మంచి బంగాళదుంప కూరతో కోడిగుడ్లు టమాటాలతో మంచి అస్సలు మసాలా లేకుండా ఒక ఉల్లిపాయ కానీ పెద్ద ఉల్లిపాయ కానీ చిన్న ఉల్లిపాయ కానీ ఏ మసాలా వేయకుండా కేవలం వీటితోనే నేను కర్రీ చేస్తాను. ఉప్పు కారం పసుపు ఇంతే, ఇంకేమీ వేయట్లా మసాలా. ఇచ్చేసేయండి, చూస్తున్నాను వీడియో. ముందర స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. అదిగో అది వేడెక్కనిద్దాం. కొంచెం పచ్చిపప్పు, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు బాగా వేపుకుందాం. అయ్యండి కొంచెం చిటపట అన్నవి చాలు. టమాటా ముక్కలు వేసుకుందాం. టమాటా ముక్కలు కరివేపాకు నుండి వేసేసానండి. ఇవి కొంచెం మగ్గాలి, అంటే ఆ స్కిన్ అంతా ఊడిపోయినట్టుగా మెత్తగా మగ్గాలి. అప్పుడు దాకా వెయిట్ చేద్దాం. తిప్పుకుంటుండాలి, లేత అడిగంటి పోతుంది. మధ్య మధ్యలో అలా తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం మగ్గనిద్దాం. వేసుకుందామండి. కారం 2 స్పూన్లు వేసుకుందాం. ఓకే, ఇంకా మనం బంగాళదుంపలు వేసుకుందాం. దాంట్లో ముక్కలు వేసుకున్నాక ఒక్కసారి హైలో పట్టి పెట్టుకోవాలండి. ఇందులో పెట్టుకొని ఒక్కసారి కలుపుకొని మొత్తం మగ్గనియండి. ఓకే, కొంచెం కొంచెం వాటర్ పోసుకుందామండి. ఎందుకంటే ఆ ఉప్పు కారం వేసాం కదా, బాగా ముక్కకు పడుతుంది. అస్సలు మసాలాని నేను వాటిలో కనీసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వాడట్లా. అదిగో చాలండి, ఇంక మరిన్ని కూడా అవసరం లేదు. ఎన్ని టీ గ్లాస్ అని పోసాను, ఇంకా చాలు. ఇంకా అది ఒక మగ్గనిద్దాము. కొంచెం సాల్ట్ వేసుకుందామండి. అదే ఒకసారి తీసుకుందాం. ఇవ్వండి, రెడీ అయింది. దీంట్లోకి కోడిగుడ్లు వేసుకుందాం. మధ్యలో ఘాట్లు పెట్టుకోండి. ఒక 2 నిమిషాలు ఉంచుకుందాం, ఆపేద్దాం. కనీసం నేను ఏమి వేయలేదండి. కానీ కూర అనుకుంటారు ఎవరన్నా, ఏంటి మసాలా అయిపోతే అది ఏం బాగుంటుంది కర్రీ అనుకుంటారు. నిజంగా అండి, అమ్మమ్మ వాళ్ళప్పుడు ఏమంత మసాలాలు ఉన్నాయండి మనకి. అమ్మమ్మ నాయనమ్మలు వీళ్ళు చేసినప్పుడు ఎప్పుడు వేసారండి మసాలాలు. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఎంతమంది పిల్లలు ఉండేవాళ్ళు ఇంట్లో, కనీసం 5-6 పిల్లలు ఉండేవాళ్ళు. మసాలా వేసిన కూరలు ఎప్పుడన్నా తిన్నారు వాళ్ళు. అందుకే వాళ్ళ ఆరోగ్యాలు చాలా బాగున్నాయి. నేనైతే మసాలా వేయలేదండి అలా. అందుకని మీకు చూపించుకొని మీతో షేర్ చేసుకుందామని చెప్పి చూపించాను. ఇదిగో ఇంకా 2 నిమిషాలు ఉంచుకొని దింపేద్దాము. రెడీ అయిందండి. ఇంకా స్టవ్ ఆపేసుకోవటమే. కొంచెం కొత్తిమీర చల్లేద్దాము. ఓకే, రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర చల్లేద్దాం. చాలండి. ఇంకా మంచి కోడిగుడ్డు బంగాళదుంప మంచి గ్రేవీ లాగా. చూడు, మసాలా వేస్తేనే గ్రేవీ వస్తుంది అనుకున్నారు, లేనే లేదండి. అదిగో ఎంత బాగుందో. అన్నంలోకైనా, చపాతీలోకైనా, రోటీలోకైనా సూపర్గా ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ అండి. రేపు మంచి వీడియోతో మీ ముందరకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ అండి.